TS34 TA 6354 నంబర్ ఆర్టీసీ బస్ తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4:40 బయలుదేరింది బస్. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు ఎక్కారు. తర్వాత స్టాప్లలో ఎక్కిన వారితో ఆ సంఖ్య 70కి చేరింది. స్టూడెంట్స్ హైదరాబాద్లోని పలు కాలేజీల్లో చదువుతున్నారు. నిన్న హాలిడే కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి సిటీకి వస్తుండగా ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో ఉదయం హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ దగ్గర తీవ్ర విషాదం జరిగింది. ఓవర్ స్పీడ్తో వచ్చిన టిప్పర్ లారీ 19 మంది ప్రయాణికుల ప్రాణాలు తీసింది. స్కూళ్లు, ఆఫీసుల కోసం సిటీకి బయలుదేరిన వారు కానరాని లోకాలకు వెళ్లారు. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు ప్రయాణికులను కబలించింది. గాయపడ్డ వారిని చేవెళ్ల, వికారాబాద్, హైదరాబాద్లోని ఆసుపత్రులకు తరలించారు. బస్ ప్రమాద మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ఉస్మానియా ఆసుపత్రిలో ఫోరెన్సిక్ నిపుణులను అందుబాటులో ఉంచారు. పోస్టుమార్టంలో గాంధీ ఫోరెన్సిక్ వైద్యులు సైతం పాల్గొనాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. ఇక మరోవైపు గాయపడిన వారి కోసం గాంధీలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. బస్ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. గాయపడిన వారికి 2 లక్షలు ఇస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం కోసం అందిస్తామన్నారు. 14 మందికి చికిత్స జరుగుతుందన్నారు. 4-5గురికి సీరియస్గా ఉందన్నారు. రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉదయం స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు బయలుదేరిన వారిని మృత్యువు కబలించింది. బస్సులో వెళ్తున్న వారిపైకి టిప్పర్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. మళ్లీ ఇంటికి వస్తారని ఎదురు చూస్తున్న సొంత వాళ్లకు తీరని విషాదాన్ని మిగిల్చి కానరాని లోకాలకు పంపించింది. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ దగ్గర రాంగ్ రూట్లో దూసుకొచ్చిన టిప్పర్ లారీ 19 మంది ఆర్టీసీ ప్రయాణికులను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్, టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోనే టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా బస్సులోని 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కంకరలో కూరుకుపోయిన మరికొన్ని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మృతుల్లో తల్లితో పాటు 6 నెలల పాప ఉంది. 11 మంది మహిళలు చనిపోయారు. డెడ్ బాడీలను కంకరలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తున్నారు సిబ్బంది. జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.